ఏం చేస్తున్నావు? క్యాబేజీ పకోడీ. హాయ్, హలో, అందరికీ నమస్కారం అండి. ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ఈరోజు క్యాబేజీ పకోడీ చేద్దామనేసి మొదలెట్టాను. ఈ క్యాబేజీ కోసాను, ఉల్లిగడ్డలు కోస్తున్నాను. ఇప్పుడు క్యాబేజీ పకోడీ ఇంతకుముందు చాలా సంవత్సరాలు అవుతుంది చేయక. పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ అడుగుతున్నారు కనుక క్యాబేజీ పకోడీ చేస్తానమ్మా అనేసి క్యాబేజీ పకోడీ చేయడానికి మొదలుపెట్టాను. మనం ఇప్పుడు క్యాబేజీ కడుక్కొని క్యాబేజీ కోసి రెడీగా ఉంచుకున్నాను. ఉల్లిగడ్డలు కూడా సేమ్ క్యాబేజీ ఎంతో ఉల్లిగడ్డలు కూడా అంతే కోసుకొని, ఇంకా మళ్ళీ అందులో ఉన్నాయన్నీ పచ్చిమిర్చి, అల్లం అవన్నీ వేసుకొని పకోడీ తయారు చేస్తాం. తర్వాత మనం తయారు చేయడానికి మీరందరూ అక్కడికి రండి. ఉన్నాం కదా ఉల్లిగడ్డ ఇవి, అందులోనే మళ్ళీ మనం వేరే ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. అంటే కొంచెం వీటిని పుదీనా ఇది శుభ్రం కడిగేసి ఆల్రెడీ కూరగాయలు తీసుకొచ్చినప్పుడు మొత్తం తరుక్కొని ఆకులుగా బాక్సులలో పెట్టుకుంటాను. ఈ విధంగా బాక్సులో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక వారం రోజులకి స్టాక్. ఇది ఇలా కొత్తిమీర కూడా అలాగే ఫ్రెండ్స్ ఇలా డబ్బాలలో తరుక్కొని శుభ్రం చేసి పెట్టుకుంటాను. మళ్ళీ వేసేటప్పుడు ఒకసారి కడిగి కూడా మళ్ళీ వేసుకుంటాను. ఎందుకంటే ఇలా వాటర్ వస్తుంటుంది కాబట్టి వాటర్ రాకుండా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి వాటర్ తీసేసి ఇందులో వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే కరివేపాకు చక్కగా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిష్యూస్ ఏదైనా కొంచెం వాటర్ ఏదైనా చెమ్మ ఉన్నా కూడా దీన్ని గుంజుకొని ఉంటుంది. మనకి కరివేపాకు ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు బాక్సులలో. ఇది కూడా శుభ్రంగా కడుక్కొని అదేవిధంగా వాటర్ వెళ్ళేటట్టుగా చూసుకొని ఇందులో వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. పసుపు వేసాను. అలాగే అల్లం కొంచెం వేసుకున్నాం. పకోడీలోకి అల్లం కూడా బాగుంటుంది, కొంచెం వేసుకుంటే. అల్లం వేసుకున్నాము. కొంచెం తగినంత ఉప్పు వేసుకుందాం. మనం ముందు ఇవన్నీ కలిసేటట్టుగా ఫస్ట్ ఇవన్నీ కలిసేటట్టుగా మనం కలుపుకున్నాక అప్పుడు మనం శనగపిండి వేసి కలుపుదాం. ఎందుకంటే వాటర్ క్వాంటిటీ ఇందులో కొంచెం వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ ఇవన్నీ కలుపుకుందాం. తర్వాత తగినంత వాటర్ అప్పుడు పిండితో పాటు వాటర్ కొడతాం. మొత్తం కలిపేసాను. పిండి వేసుకుందాం. శనగపిండి వేసుకుందాం. కావాల్సినంత పిండి మనకి కొన్ని నీళ్లు పట్టేటట్టున్నాయి. నీళ్లు పోసుకుందాం. కొంచెం నీళ్లు పట్టినాయి, పోసుకున్నాము. ఇవి కొంచెం గట్టిగా ఉండేటట్టే పట్టుకుంటే కరకర వస్తుంది. అదే కొంచెం మనం లిక్విడ్గా కలుపుకున్నాం అనుకోండి
మెత్తగా వస్తాయి. కనుక మనం ఏం చేద్దామంటే కొంచెం గట్టిగా ఉండేటట్టే కలుపుకుందాం. ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటాయి కదా పకోడీ, కనుక మనం గట్టిగానే కలుపుకుందాం. పిండి తక్కువగాను ఉల్లిగడ్డ అంటే మనం కొంచెం క్యాబేజీ వేసుకున్నాము, కొంచెం ఉల్లిగడ్డ వేసుకున్నాం. అయితే కొంచెం మనకి ఉల్లిగడ్డ క్యాబేజీ కనపడేటట్టుగానే ఉంటే మనం కలిపిన ఈ గట్టిగా కలిపే పిండి కూడా పకోడీ క్రిస్పీగా బాగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, పిండి కలపడం అయిపోయింది. మనం ఒక కళాయి పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. పదండి పొయ్యి దగ్గరికి వెళ్దాం. మనం మళ్ళీ ఎక్కడికి వచ్చాం మనం కళాయి దగ్గరకు. నూనె పెట్టాను, బాణాలు నూనె పోసాను, వేడెక్కింది. ఇప్పుడు మనం పకోడీ వేసుకోవాలి. చిన్న చిన్నగా ఇలా ఉంటుంది కదా, చిన్నగా ఇట్లా వేస్తుంటే మనకప్పుడు క్రిస్పీగా తినేటప్పుడు కూడా మనకి నోటికి మంచిగా తగులుతాయి అన్నమాట. ఇప్పుడు పిల్లలు ఫ్రెండ్స్ బయట తీసుకుంటున్నారు, బయట కొనుక్కొచ్చుకుంటున్నారు. కానీ మామూలుగా అయితే పకోడీ మనకి ఎప్పటి నుంచో కదా, చక్కగా సాయంత్రం కాగానే నలుగురు, అదే వాన వచ్చిందనుకోండి ఇంకా వేడివేడిగా పకోడీ అని బజ్జీలని చక్కగా 4 పకోడీలు తినేసి ఇంత చాయ్ చుక్క తాగితే మనకి ఎంత బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు ఏముంది ప్రతిదీ బయట కొనుక్కొచ్చుకుంటాను. క్యాబేజీ పకోడీ ఉన్నాయా? పకోడీ చక్కగా ఒక మంచి కలరు, అది ఇంకా కాగల మంచి కలర్ వస్తుంది. అది పకోడీ ఆ కలర్ వచ్చి రాగానే మనం తీసుకొని తింటే అప్పుడు మనకి క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది. ఎండాకాలం ఫ్రెండ్స్, చెమటలు చూడండి ఎలా వస్తున్నాయో, అయినా తప్పదు, చేసుకొని తినాలి కదా. అసలే ఈరోజు ఎంత ఉష్ణోగ్రత ఉందో కూడా తెలియదు. పొయ్యికాడికి వచ్చి మనం ఇలా పనులు చేసుకునేటట్టు లేదు. ఇలా ఏదైనా చేసుకుని తిన్నామంటే చెమటలు ఇలా గారిపోతుంది. మళ్ళీ ఒక వాయి వేసుకోవాలి కదా, వేస్తాం. సౌండ్ కరకరలాడుతున్నాయి. మనం ఈ పకోడీ ప్రాసెస్లో శనగపిండి, క్యాబేజీ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను, మళ్ళీ కారం అలాంటిది ఏమీ లేదు. అలాగే సోడా ఉప్పు అలాంటిది కూడా ఏం లేదు. ఈ సోడా ఉప్పు పిల్లలు ఇష్టపడరు, సోడా ఉప్పు వేయద్దు మమ్మీ అంటారు, కనుక సోడా ఉప్పు వేయలేదు. ఇంతవరకు వేసేసి మంచిగా చూసారు కదా, మనం కలుపుకున్న విధానం చూసారుగా, అట్లా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే మనకు కొంచెం క్రిస్పీగా వస్తుంది. మనం మెత్తగా ఎక్కువ వాటర్తో కలిపితే మనకి ఇది ఎట్లుంటుందంటే మెత్తగా క్రిస్పీ అనేది రాదన్నట్టు. అందుకోసం మనం గట్టిగా కలుపుకొని ఇదిగో మనం చూడండి, చూస్తే ఈ రంగులో
మనం ఈ పకోడీని ఈ రంగులో కాల్చుకొని ఈ విధంగా మనం తీసుకొని కొద్దిసేపు ఈ ఇలా పెట్టేసుకొని నూనె ఉడిచాక మనం అందులో వేసుకొని అసలే పిల్లలు నూనె ఎక్కువ తింటలేదు. అబ్బో నూనె అంటారు, ఏ వంట చేసినా కూడా పిల్లలకి నూనె అమ్మో అంటున్నారు. కనుక నూనె ఎక్కువ ఉడిచాక పిల్లలకి పెట్టడం జరుగుతుంది అన్నమాట. మీరు కూడా ఇలాగే చేసుకోండి అందరు కూడా. ఈ ఉల్లిగడ్డ కొంచెం క్యాబేజీ, ఇప్పుడు మన పిల్లలు చాలా వరకు కూడా క్యాబేజీ తినరు కనుక మనం క్యాబేజీ ఈ విధంగా పకోడీ రూపంలో చేసి పెడితే ఏమీ అరవకుండా తినేస్తారు. మనం వాళ్ళకి చెప్పం కదా క్యాబేజీ వేసామని, కనుక క్యాబేజీ వేసి పకోడీ వేసి పెట్టచ్చు. వాళ్ళకు వేసుకుందాం మనం. ఇప్పుడు పకోడీ రెండో చెల్లి వాళ్ళు వచ్చారు, మా ఆడపడుచు, మా తోటికోళ్ళు అందరూ ఉన్నారు. అందుకనే ఈ పకోడీ ప్రాసెస్ అనేది మొదలెట్టాను. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకొని కొంచెం తినేసి చాయ్ తాగితే ఓకే. ఎట్లుంది అత్త? తినకముందు చెప్తున్నావా చాలా బాగుందని? తిని చెప్పు. తిను. సరిపోయిందా ఉప్పు? కరకరలాడుతుందా పిన్ని? తిని చెప్పండి. క్రిస్పీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. తినండి ఫ్రెండ్స్. చూడండి మనం చేసుకున్న పకోడీలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. క్రిస్పీ అన్నా కదా, చాలా క్రిస్పీగా ఉన్నాయి. బా సూపర్ టేస్ట్ వచ్చినాయి. శనగపిండి ఎందుకు టేస్ట్ రాదండి, బాగుంది. అమృతం బాగుంది. ఓకే అండి, ఈ రోజుకు మనం ఈ పకోడీలు చేసుకున్నాం. మళ్ళీ మీకు కొత్త వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను. ఈ లోపల మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.